మాక్సిమం ఆ పోలింగ్ పర్సనల్ కూడా మహిళలే ఉంటారు. ఆల్ 4 స్టాఫ్ విల్ బి ఫ్రమ్ ఉమెన్ గ్రూప్. అదేవిధంగా ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం 250 పోలింగ్ స్టేషన్ చూస్తారు. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్ ఉంటారు, లేదైనా వెబ్ కాస్టింగ్ లైవ్ చేస్తాం, లేదైనా ఆఫ్లైన్లో రికార్డింగ్ చేస్తాం, లేదైనా వీడియోగ్రాఫర్ ఉంటారు. ఏదో ఒక సర్వేలెన్స్ ఉంటుంది. 1 వీక్ మోర్. ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గం ఉంది. 5 నియోజకవర్గంలో అన్ని పోల్ సంబంధంగా ఎన్నికల సంబంధంగా సిద్ధంగా ఉన్నాం చెప్పడానికి మీటింగ్. రేపులోంచి కౌంటౌన్ ఎలక్షన్ అఫీషియల్స్ కూడా కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. వీల్ కాల్ P-3 డే 72 అవర్స్ ప్రోటోకాల్ ఉంటుంది. దెన్ 48 అవర్స్ ప్రోటోకాల్ ఉంటుంది. పోలింగ్ రోజు 24 అవర్స్ ముందు ప్రోటోకాల్ ఉంది. పోలింగ్ డే రోజు ప్రోటోకాల్ ఉంటుంది. అదన్నీ రేపులోంచి ఫాలో చేయడం జరుగుతుంది. సో ఈ రోజు సిద్ధంగా ఉన్నాం చెప్పడానికి మీటింగ్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మన ఖమ్మం జిల్లాలో చూసుకున్నాం అరౌండ్ 10,85,179 ఓటర్స్ ఉన్నారు 5 నియోజకవర్గంలో. దెన్ పీడబ్ల్యూడీ ఓటర్స్ 27,000 ఉన్నారు. దెన్ 80+ ఓటర్స్ 10,500 ఉన్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్ 3,625 ఉన్నారు. అండ్ లాక్టేటింగ్ అండ్ నర్సింగ్ ఉమెన్ 4,238 ఉన్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్ 1,305. ఖమ్మం కాన్స్టిట్యున్సీలో 295 అండ్ పాలియర్లో 266. దెన్ 251 మదిరా, 229 వైరా అండ్ 264 మదిరా సత్తుపల్లి ఈ పెట్టడం జరిగింది. దీనిలో 3 పోలింగ్ స్టేషన్స్కు యాక్సిలరీ పోలింగ్ స్టేషన్స్కు ప్రపోజల్ చేయడం జరిగింది. బట్ ఎలక్షన్ కమిషన్ 2 అప్రూవ్ చేశారు. సో ఖమ్మంలో ఒకటి, పాలేరులో ఒకటి యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఎక్కువ పెడుతున్నాం. ఉన్న పోలింగ్ స్టేషన్లే ఏను పెట్టి పెడతాం. సో ఆ 2 పోలింగ్ స్టేషన్ అప్రూవ్ అయింది. ఇంకొక పోలింగ్ స్టేషన్కి సంఖ్య తక్కువ ఉన్న వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రాలేదు. సో టోటల్గా 1,305 పోలింగ్ స్టేషన్స్ మన జిల్లాకు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దానికి అన్ని అవసరమైన ఈవీఎంస్ మన దగ్గర ఉంది. మోర్ దాన్ 10% రిజర్వ్ ఈవీఎంస్ కూడా మన దగ్గర ఉంటుంది. సో ఈవీఎంస్ చూసుకున్నాంనా బియూస్ బ్యాలెట్ యూనిట్ చెప్తాము 1,536 ఉంది. అండ్ కంట్రోల్ యూనిట్ అరౌండ్ 1,550 ఉంది. దెన్ వీవీప్యాట్ 1,596 మన చేతిలో ఉంది. ఇదన్నీ ఆర్ఓ దగ్గర ఉంది. ఆర్ఓ కమిషనింగ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఆల్ కంట్రోల్ యూనిట్ బియూకు వీవీప్యాట్కు సింబల్స్తో పాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఏ క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో దానికి కరెక్ట్గా లోడ్ చేసి వీవీప్యాట్లో కూడా సింబల్స్ లోడ్ చేసి అన్ని సిద్ధంగా ఉన్నాం. దెర్ విల్ బి నో ప్రాబ్లం. అరౌండ్ 121 రూట్స్ ఉంది మన టోటల్గా అన్ని కాన్స్టిట్యున్సీ కలిపిన 121 రూట్స్ ఉంది. మ్యాక్సిమం ఆల్ కాన్స్టిట్యున్సీలో ఎక్సెప్ట్ వైరా ఆల్ కాన్స్టిట్యున్సీలో 25 రూట్స్ ఉంది. అండ్ వైరాలో 21 రూట్స్ ఉంది. సో ఈ ప్రతి ఒక్క రూట్స్కి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ఆ సెక్టర్ ఆఫీసర్ యాక్ట్ యాస్ అ మెజిస్ట్రేట్, జోనల్ మెజిస్ట్రేట్ ఇన్ ద సెక్టర్. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందినా హీ హాస్ టు గివ్ ఆర్డర్స్ టు లోకల్ పోలీస్. దాని ప్రకారం లోకల్ పోలీస్ కూడా అండ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. దెన్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దే ఆర్ ద కస్టడీ ఆఫ్ ఎక్స్ట్రా ఈవీఎంస్. ఎక్కడైనా ఈవీఎంస్ మాల్ ఫంక్షన్ అయ్యింది, ఈవీఎంస్ పని చేయట్లేదన్నా, వీవీప్యాట్ పని చేయట్లేదన్నా, దే ఆర్ ద పర్సన్ గోయింగ్ టు రీప్లేస్. వారే వెళ్ళి సెక్టర్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి రీప్లేస్ చేయడం జరుగుతుంది. సెక్టర్ ఆఫీసర్ చాలా అతి ముఖ్యమైన రోలు చేస్తారు. ప్రతి ఒక్క సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఒక ఎక్స్ట్రా ఈవీఎం ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎం మతలబ్ ఈవీఎం అన్నా వీవీప్యాట్, బియూస్, సియూస్ కూడా ప్రతి ఒక్క సెక్టర్ ఆఫీసర్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. కొన్ని తహసీల్దార్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఈవీఎంస్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చిందో రీప్లేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.